షా బస్సు జర్రంతల మిస్ అయిందిరా. అరే కొలువు వచ్చినట్టు వచ్చి రాకవయంరా. అబ్బా ముత్యమంత షేప్ అయితే రైలు వెళ్ళిపోతుండేరా. ఓ గంట అయితే నేను దొరకకపోతుంటేని తెలుసా. నీ 10 నిమిషాల ముందు రావద్దానే సార్ ఇప్పుడే బయటికి వాయే. హే మ్యాచ్ గ్యారంటీగా గెలుస్తారని బజ్జున్నారా. తెల్లారి లేసి చూస్తే ఓడిపోయినరా అనంగా ఇంటుంటాం. కొన్ని మాటలు అంతేనబ్బా. పాపం గీ సార్ కథ కూడా గట్లనే అయింది. కేజ్రీవాల్ సార్ కు రాత్రి బెయిల్ వచ్చింది, పొద్దుగాల క్యాన్సిల్ అయింది. ఇచ్చిందేమో రౌజ్ అవెన్యూ కోర్టు, రద్దు చేసిందేమో ఢిల్లీ హైకోర్టు. జర్ర అయితే జైల్లోకెళ్లి బయటకు వస్తాడనంగా ఈడీ అడ్డం పడ్డది. అసలు ఏమైందంటే లిక్కర్ స్కామ్ కేసులా సీఎం సార్ అరెస్టే తీహార్ జైలున్నాడు. కోర్టుల కొట్లాడంగా ఎలక్షన్ల ప్రచారం చేస్తానికి మొన్న నడమంత్రం బెయిల్ వస్తే బయటకు వచ్చి 15 రోజులు తిరిగి మళ్ళీ పోయిండు. అసలేం నేనేం తప్పు చేయలేదు, బయటికో ఎప్పుడంటే అప్పుడు ఎంక్వైరీకి వస్తాని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాడు బెయిల్ కోసానికి. 2 దిక్కుల వాదనలు ఇన్నాక ఓకే అన్నది కేసు నడుస్తున్న కింది కోర్టు కూడా. ₹1,00,000 షూరిటీ ఇచ్చి ఇవాళ బయటకు వచ్చేదుండే. లేలే ఆ కోర్టు మేం చెప్పింది పురాగినలే, సాక్ష్యాలు కింద మీద చేస్తాడు, బెయిలు ఆపాలని ఈడీ లాయర్లు హైకోర్టుకు పోయిండ్రు. ఈడసుతో 2 దిక్కుల వాదనలు గంటల కమానం నడిచినాక తీర్పు మంగళవారానికి వాయిదా పడ్డది. అప్పటిదాకా జైల్లోనే ఉండాలే సారు. ఇదే మందు దందాల కేసుల జైలున్న కవితక్కను ఆన్లైన్ లో కోర్టు ముంగడికి తీసుకొస్తే జ్యుడిషియల్ కస్టడీని 7 తారీఖు దాకా పొడిగించింది. ఈసారన్న 4 బయటకు వచ్చి పోయిండు గాని కవితక్క అరెస్ట్ అయిన కాంచి జైలునే ఉన్నది.